హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సర్వోల్ మన ప్రయాణం. సో ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ములక్కాడ కర్రీని చేసేద్దామా. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా అయితే మనం తెచ్చుకున్న చికెన్ని నీట్గా వాష్ చేసుకుని హాఫ్ కప్ పెరుగు, చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని అండ్ ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుని ఈ చికెన్ అయితే మనం పక్కన పెట్టేసుకుని, ఈ చికెన్ కర్రీలోకి కావలసిన ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్‌ని కూడా ఇప్పుడు చూపిస్తాను. అవేనండి కాజు అండ్ కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ అండ్ ఆనియన్స్ పీసెస్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని, కడాయి పెట్టుకుని, ఆ కడాయి హీట్ ఎక్కగానే ఆయిల్‌ని అందులోకి వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా అందులోకి వేసేసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు పసుపుని యాడ్ చేసుకుని, ఆనియన్స్ అనేవి బాగా మగ్గే వరకు ఈ విధంగా లో ఫ్లేమ్‌లో ఆనియన్స్‌ని మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గగానే మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్‌ని అందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని అండ్ బాగా మిక్స్ చేసుకుని, ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి చికెన్‌ను బాగా ఉడకనివ్వాలి. సో, ఈ విధంగా చికెన్ నుండి వాటర్ అనేది బయటకొస్తున్నప్పుడు మనం కట్ చేసుకున్న ములక్కాడలు అండ్ కాజుని వేసుకుని, ఇందులోకి సరిపడినంత కారం అండ్ సాల్ట్‌ని, అదేవిధంగా సరిపడేంత చికెన్ మసాలాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుని, అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకుని, లో ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు వాటర్‌ని యాడ్ చేసుకుని ఉడకనిస్తే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాడ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా! మీరు కూడా తప్పకుండా ఈసారి చికెన్‌ను ఈ విధంగా ట్రై చేసేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.